రాత్రిపూట ఆకాశం వైపు మన కళ్ళు ఎత్తి చూస్తే మనకేం కనబడతాయండి? నక్షత్రాలు కనబడతాయి. లెక్క పెట్టగలమే నక్షత్రాలు? లెక్క పెట్టలేము. అలాగే మన ఇసుకను చూస్తాం. ఇసుక రేణువులు ఎంత ఉంటాయండి? మన కంటికి కూడా కనబడవు. లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. కానీ దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడండి అబ్రహాముకి? ఇదిగో నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రము వలె చేస్తాను, ఇసుక రేణు వలె విస్తరింపజేస్తాను. ఆ వృద్ధ దంపతులు ఎంతగానో సంతానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకెప్పుడు దేవా, ఇదిగో నా కడుపున నువ్వు పుట్టిస్తానన్నావు కదా, నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తానన్నావు కదా, ఇంకెప్పుడు దేవా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలా ఎదురు చూశాడంట? నిరీక్షణతో, విశ్వాసముతో ఎదురు చూశాడంట. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారండి? 25 సంవత్సరాలు సుమారు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఇదిగో దేవుని కోసం రోజు ఎదురు చూస్తున్నాడు. పగలు రోజు అబ్రహాము దేవుని కోసం ప్రార్థిస్తున్నాడు. దేవా ఇంకెప్పుడు, ఇదిగో వాగ్దానం ఇచ్చావు కదా, నీ వాగ్దానం కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నానని ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత పుట్టబోయే కుమారుని కోసం వాగ్దానం ఇచ్చిన రోజు నుంచే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 25 సంవత్సరాల తర్వాత శారా గర్భములో కుమారుడు అనుగ్రహించాడు. అలాగే నా జీవితంలో కూడా ఏదైనా కార్యము కోసం నువ్వు చూస్తున్నావేమో, నీకు కొన్న సమస్యలకు, కొన్న ఇబ్బందులకు ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నావేమో, దేవుడు ఈ రోజు నీకు సెలవిస్తున్నాడు. ఇదిగో విశ్వాసముతో ఎదురు చూడు, నీకున్న సమస్యలన్నీ తీర్చబడతాయి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది మనుషులు కాదు, వాగ్దానం ఇచ్చింది రాజులు కాదు, వాగ్దానం ఇచ్చింది ఎవరు? నజరేయుడైన యేసయ్య. హి ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హి ఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే వెనక తిరిగే ప్రసక్తే లేదు. ఎప్పుడో దూరంలో కలిగే ఆశీర్వాదాల కోసం ఈ రోజు నువ్వు ప్రార్థన చేయదువుగాక.